వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తక్షణమే అమలు చేయాలి. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి వెల్లడి. తిరుపతిని ఏపీ రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలి. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. టీటీడీపై రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్పష్టం. వార్తల్లోని వివరాలు. అధికారంలో వచ్చిన వారం లోపల ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు మొండి చేయి చూపించారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తానని సీఎం జగన్ మాట ఇచ్చారని, అయితే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సీఎం జగన్ నెరవేర్చకుండా పూర్తిగా మొండి చేయి చూపించారని విమర్శించారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ ఒక్క పథకాలు లబ్ధి అందలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 2019లో రాబోయే ముందు నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు పాత పెన్షన్ పునరుద్ధరిస్తానని చెప్పారు. అలాగే ఫ్రెండ్లీగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పింది. అలాగే మెరుగైన పిఆర్సీ సకాలంలో డిఏలు ఇస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అవసరమైతే ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదనేది యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఈరోజు పాత పెన్షన్కు సంబంధించి పునరుద్ధరించాలనేటువంటి పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి పాత పెన్షన్ ఇవ్వలేము, సిపిఎస్ కంటే జీపీఎస్ మెరుగైన విధానం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ సిపిఎస్ అయినా జీపీఎస్ అయినా ఇది కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చే విధానం. అందుకోసం కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాన్ని ఆపి పాత పెన్షన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇవ్వాలనేది మా డిమాండ్. దీనికోసమే ఈరోజు యూటీఎఫ్ ఓట్ ఫర్ ఓపీఎస్. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని ఆనందపడతా ఉన్నాయి, రావాలని కోరుకుంటా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో తప్పులేదు. కానీ ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి విధానాలు ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి, ప్రజలకి మీరు ఏం చేస్తారనేటువంటిది మేము యూటీఎఫ్గా ముందుగానే అడుగుతూ ఉన్నాం. ఈరోజు పాత పెన్షన్ని పునరుద్ధరించే వాళ్ళకే మేము భవిష్యత్తులో ఓటేస్తామనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తా ఉన్నాం, సచివాలయాలు దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఓట్ ఫర్ ఓపీఎస్. ఓపీఎస్ వస్తేనే భద్రత ఉంటుంది, ఉద్యోగుల యొక్క సామాజికమైనటువంటి ఆలోచన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా ఉద్యమ ప్రచార జాత ఈరోజు చిత్తూరుకు వచ్చింది. తర్వాత మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా కదిలించేటువంటి చైతన్యం పరిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ప్రధానంగా సిపిఐ, సిపిఎం, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలు, బీఎస్పీ పార్టీల వరకు మేము పాత పెన్షన్ కట్టుబడి ఉన్నామని చెప్పారు. మిగిలిన పార్టీలు ఏవి కూడా ఇంతవరకు స్పష్టమైనటువంటి వైఖరి చెప్పలేదు. ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఓపీఎస్ని అమలు చేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రేపు గెలిస్తే అధికారానికి వస్తే మొదటి సంతకం పాత పెన్షన్ మీద ఇవ్వాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే పద్ధతిలో మేము వ్యవహరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి పెద్దిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ఎండుగడ్డిని కాల్చే సంస్కృతిని మానుకోవాలన్నారు. తద్వారా అడవి సంపద కోల్పోయే అవకాశం ఉందన్నారు.
అటవీ సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని గుర్తు చేశారు. పేరు సిపిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ. రాబోయే ఈ ఆల్మోస్ట్ సమ్మర్ సమీపించింది మనకు. సో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలను నివారించే ప్రయత్నం అన్నటువంటిది చేయాలి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మనకు అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటివి ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్, గ్రాస్ ఫైర్స్, ఇవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కొండ చర్యలు ఇక్కడ సాధ్యమైనంత వరకు వీళ్ళు గడ్డి తగలబెట్టడం కోసం చేస్తుంటారు. గడ్డి తగలబెడితే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది, అది ఒక అపోహ. ఆ గడ్డిని తగలబెట్టే కార్యక్రమం చేయొద్దని ముఖ్యంగా మనవి. ఆ గడ్డి కొంచెం తగలబెట్టడం వల్ల ఫారెస్ట్ కానీ ఫైర్ అయిపోయి మనం ఫారెస్ట్ని లాస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ గడ్డిని ఊరిని తగలబెట్టడం అన్నటువంటిది చేయకుండా ఉంటే మనం చాలా వరకు ఫారెస్ట్ ఫైర్స్ను కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా చాలామంది ఈ యొక్క సిగరెట్టో బీడీనో తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఈ యొక్క సిగరెట్ కానీ బీడీ కానీ తాగిన తర్వాత ఇస్త్రీ రోడ్డు వైపున ఉన్నటువంటి చెట్ల దగ్గర ఉన్నటువంటి ఎండుటాకుల్లో కానీ అట్లా ఇస్త్రీ పారేయడం జరుగుతుంది. అది పారేసే ముందు ఒక్కసారి కనుక ఆర్పివేసి వాళ్ళు పడేస్తే కనుక సాధ్యమైనంత వరకు అగ్ని ప్రమాదం అన్నటువంటిది సంభవించేటటువంటి అవకాశం అన్నటువంటిది తగ్గుతుంది. ఇవి కాకుండా మామిడి తోటలకు మరియు చెరుకు తోటలకు ఈ యొక్క వేస్ట్ కాళ్ళకు అగ్ని పెట్టడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ పెట్టేటటువంటి కార్యక్రమం ఒక్కొక్కసారి సాధ్యమైనంత వరకు సాయంత్రాల్లో పెడుతుంటారు. సాయంత్రాల్లో పెట్టడం వల్ల అది ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ఇమీడియట్గా స్ప్రెడ్ అయిపోయి తర్వాత ఆ చెట్లు కూడా నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈ యొక్క వేస్ట్ ఏదైనా ఫైర్ చేయాలనుకుంటే తగినంత వాటర్ కొద్దిగా అందుబాటులో ఉంచుకొని లేదా కొంత గ్యాప్ అన్నటువంటిది క్రియేట్ చేసుకుని ఈ మార్నింగ్ టైమ్స్లో కనుక ఈ వేస్ట్ని కనుక తగలబెడితే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర నష్టాలు జరగకుండా ఉండేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవి కాకుండా మనం శాఖ తరఫున తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి అన్ని ఫైర్ స్టేషన్స్లోనూ మనం ఆల్మోస్ట్ బండ్లన్నీ రిపేర్లు చేసి మంచి కండిషన్లో పెట్టాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టేషన్ పరిధి అంటే దగ్గర ఎక్కడ ఫైర్ స్టేషన్ ఉంది లొకేషన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ అందుబాటులో పెట్టుకొని ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇమీడియట్గా ఆ యొక్క అగ్నిమాపక శాఖ స్టేషన్కు ఇన్ఫామ్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు త్వరగా వచ్చేటటువంటి రూట్ ఏదైతే ఉందో వాళ్ళకి అది కనుక గైడ్ చేస్తే తొందరగా వెళ్ళి అగ్ని ప్రమాద తీవ్రతను తగ్గించేటటువంటి అవకాశం, నష్టాన్ని తగ్గించేటటువంటి అవకాశం ఉన్నటువంటి. తిరుపతి రాజధాని కావాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రాజధానిగా ఉండడం వల్లే ఆ ప్రాంతం పుష్కలంగా అభివృద్ధి చెందిందన్నారు. అదేవిధంగా తిరుపతిలో కార్పొరేట్ నగరానికి చెందిన అన్ని లక్షణాలు ఉన్నాయని రాజధానిని చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కావడంతో అన్ని విధాల అభివృద్ధి చెందే అవకాశంతో పాటు అన్ని విధాల అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చదువుకున్న వాళ్ళు బీటెక్లు చేసిన వాళ్ళు ఈరోజు బ్రాండీ షాపుల్లో 10,000 రూపాయలు అమ్ముకుంటున్నారు ఉద్యోగాల్లో. పిహెచ్డి పాస్ అయిన వాళ్ళు డైరీ ఫారంలో 10,000కు పనిచేస్తున్నారు. మరి మన ప్రాంతంలో నిరుద్యోగులకు నిరాశ తప్పించి కన్నీళ్ళు, కష్టాలు, ఆకలి, అప్పులు తప్పించి ఏమీ కనపడటం లేదు. మరి జీవనాధారం లేదు, జీవనదులు లేవు, గోదావరి లాగా నీళ్లు లేవు ఇక్కడ, మరి కృష్ణానది లాగా నీళ్లు లేవు. మరి గోదావరిలో నీళ్లు చిత్తూరుకు తేవాలంటే ఒక 1000 సంవత్సరాలు పడుతుంది. కృష్ణానదిలో నీళ్లు మరి బంగారుపాలెం తీసుకురావాలంటే 1500 సంవత్సరాలు పడుతుంది.
ఈ వేల సంవత్సరాల్లో బతికేదెట్ట, తినేదానికి తిండెట్ట, ఆకలికి పెట్టుకునేదెట్ట. ఈరోజు 3 పూటల్లో ఒక్క పూట భోజనంతో నడుస్తున్నారు ఈరోజు నిరుపేదలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు. దీనికి పరిష్కారం ఏంటి? నీళ్లు రావు, మరి ఈ రాళ్లతోనే బతకాలనా? ఈ రాళ్ళు ఎంతకాలం? ఈ రాళ్లతో ఏముంది రాళ్లల్లో? దీనికి పరిష్కారం ఒక్కటే రాజధాని. హైదరాబాదుకు రాజధాని రాబట్టి అక్కడ ప్రాంతాలు బాగుపడ్డాయి. ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నారు వాళ్ళు. 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి రాష్ట్రం విభజన అయినప్పుడు అప్పుడున్నటువంటి స్వాతంత్ర సమర యోధుడు ఎన్జి రంగా గారు చెప్పారు జవహర్లాల్ నెహ్రూకి, తిరుపతిని రాజధాని చేయమని. ఆ రోజు సంజీవ్ రెడ్డి మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి ఈరోజు హైదరాబాదుకు పోయింది. హైదరాబాదు నుంచి మన ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడూ మరి కోస్తా ఆంధ్ర ప్రయోజనాలు కాపాడేదానికే ఆయన ఉన్నాడు. అక్కడెక్కడో తుళ్ళూరుకి ఎత్తుకొని పోయాడు రాజధానిని. నేను అడిగాను ఆ రోజే, రాజధానిని తిరుపతికి చేయి అంటే మా వాళ్ళు అక్కడ ఎక్కువ తుళ్ళూరుకు పోతా అన్నాడు. తుళ్ళూరు పోయాడు, ఫెయిల్ అయినాడు. మరి మన రాయలసీమలో పెట్టినటువంటి ఇంకొక నాయకుడు మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని వైజాగ్ తీసుకోపోవాలంటాడు. రాయలసీమలో ఏమి ఇస్తారు మీరు? నీళ్ళు వేరు, రాళ్ళు తప్పించి మరొకటి లేదు. ఈ పరిస్థితుల్లో రాజధాని ఒక్కటే పరిష్కార మార్గం. ఒక్క రాజధాని మనకు వస్తే పరిశ్రమలు వస్తాయి, మరి అన్ని రకాలుగా వస్తాయి. హైదరాబాద్ ఈరోజు అభివృద్ధికి వచ్చింది. బెంగళూరు డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జాన్ జే షాముల్ కిమ్ తెలిపారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన చిత్తూరు నగరంలో తమ సంస్థ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఎంటైటిల్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ ర్యాలీ చిత్తూరు శర్మన్ పాఠశాల నుండి గాంధీ విగ్రహం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ విజయ్ కుమార్, నేషనల్ డైరెక్టర్ నాగరాజ్ రెడ్డి, జోబ్, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు తరఫు నుంచి ఏంటంటే డ్రగ్స్ని నిర్మూలించాలి అనేది మా యొక్క కాన్సెప్ట్. ఈ 2024 సంవత్సరంలో ఎంతోమంది విద్యార్థినీలు తర్వాత యువతరం ఏమైపోతుందంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి డ్రగ్స్ ద్వారా జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ని మేము ఎలాగైనా మన దేశంలో, భారతదేశంలో ఈ డ్రగ్స్ని నిర్మూలించాలనేది మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చిత్తూరు జిల్లా నుంచి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ బార్డరు గడిభాగంలో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంది కాబట్టి చిత్తూరు జిల్లా నుంచి మేము ప్రారంభించాలనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో మేము హోమ్ మినిస్టర్ని మేము కలిసాము. మరి హోమ్ మినిస్టర్ గారు కూడా మరి గౌరవనీయులైనటువంటి శ్రీమతి తానేటి వనిత గారు కూడా మాకు మరి స్పందించారు. వారు కూడా ఈ యొక్క విషయంపై చాలా గంభీరంగా మరి వారు కూడా మేము చేయాల్సిన కార్యక్రమం, మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు చేయండి, నా వంతు నేను మీకు సహకారం చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ నేను కూడా రావాలనుకుంటున్నాను, వీలైతే నేను వస్తానన్నారు. కాబట్టి ఆమె కొన్ని కారణాలను బట్టి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళు మరి మాకైతే ప్రోత్సహించారు. అదే రీతిగా మేము చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. ఆర్డీఓ గారిని కూడా సంప్రదించడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారిని కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి ఒప్పుకున్నారు. చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మనకు చాలా అవసరం. మరి డిఎల్ఎస్ వారిని కూడా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని మేము సంప్రదించి వాళ్ళతో కూడా ఇది కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో యువతరం అంటే స్టూడెంట్ ఎన్లైటన్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ అని ఈ సబ్జెక్ట్ మీద మేము ఈ నెల
రాబోయే 24వ తారీఖున శనివారం 10:30 గంటలకు మేము షర్మన్ స్కూల్లో నుండి ప్రారంభించాలనుకుంటున్నాం. అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలలు, తర్వాత పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, తర్వాత కళాశాలల నుండి విద్యార్థులందరినీ కూడా నేను సమకూర్చుకొని ఈ ర్యాలీ, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ దేశానికి పోవాలా, మన రాష్ట్రానికి వెళ్ళాలా, ప్రతి యువత కూడా వచ్చి వాళ్ళు అవగాహన తీసుకోవాలా, ఈ డ్రగ్స్కి వాళ్ళు దూరం అవ్వాలా, డ్రగ్స్ని వాళ్ళు నివారించాలంటే వాళ్ళ వల్ల అవుతుంది. కాబట్టి వాళ్ళకి అవగాహన చేయడానికి వరకు కేవలం ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకోనున్నాం మాకు ఉద్దేశం. అదే రీతిగా మీడియా మిత్రులు, విశేషంగా ప్రింట్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, మీరు అందరూ కూడా మాకు సహకరించాలి. మేము సమాజానికి ఇది ఒక సందేశాన్ని, తర్వాత మంచి సేవలు చేయాలని మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేశారంటే తప్పకుండా మేము ఇంకెన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో మంచి పనులు చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినాము. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మా సభ్యులందరూ కూడా దాదాపు 13 నుంచి 16 జిల్లాల నుంచి మా యొక్క సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో కలుసుకుంటున్నారు. మాతృభాష మృత భాష కాకూడదని గురుజాడ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పసపల్ల హరికృష్ణారెడ్డి తెలిపారు. గురువారం మిట్టూరులోని విజయం పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషకు మరణం లేదని, అది అమృత భాష అని తెలిపారు. ప్రపంచ దేశాలలో తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వెల్లడించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాభారతి ఫౌండేషన్ రఘుపతి మాట్లాడుతూ తెలుగు భాష మన అందరి భాష అన్నారు. విద్యార్థులు తెలుగు భాషపై పట్టు సాధించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్, నిర్మల కృష్ణవేణి, కర్ణం విమల, సంధ్య, విద్యార్థులు పాల్గొన్నారు. భాష అంటే అంతరించిపోతుందని, తగ్గిపోతుందని, అంటే జనాల నాలుకల మీద ఉండదు అని, కాబట్టి అటువంటి నివేదికలు ఇచ్చారు. కాబట్టి మనం తెలుగు వాళ్ళము, మనం మన భాషని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, మాట్లాడాలి, ఆచరించాలి, పాటించాలి, అధ్యయనం చేయాలి. అప్పుడే ఈ భాష జీవంలా ఉంటుంది, జీవిస్తూ ఉంటుంది. మన భావితరాలకంతా అది అందుతూ ఉంటుంది. ఎంతోమంది గొప్పవాడ చాలా మధురమైంది, ఇంపైంది, సొప్పైంది, చాలా తీయనైంది, మధురమైంది తెలుగు భాష. అంతటి గొప్ప భాషని మనం కోల్పోతే చాలా నష్టపడినట్లు లెక్క. కాబట్టి మనమంతా తెలుగు వాళ్ళము, తెలుగు బిడ్డలము, మనము నేర్చుకోవాలి, మన భావితరాలకు కూడా ఈ తెలుగు భాషను అందించాలి. కాబట్టి మనమంతా కూడా విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తెలుగు భాషను కాపాడడం కోసం, దాన్ని అధ్యయనం చేయడం కోసం మనం పాటుపడాలి. మనకు తెలుగు సాహిత్యంలో ఎన్నో అమూల్యమైనటువంటి, వెలకట్టలేనటువంటి ఉద్గ్రంథాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. మన సాహిత్య విలువలతో కూడినటువంటి ఎంతో సాహితీ సంపద నిశ్చితమై ఉంది. అటువంటి పుస్తకాలంతా కూడా మనం చదవాలి. ఎవరికైనా వివేకం, విజ్ఞానం, వికాసం పొందాలంటే మనం ఏం చేయాలి? బాగా చదవాలి. ఎవరైతే ఎక్కువగా చదువుతారో, ఎక్కువ గంటలు చదువుతారో, ఎక్కువ బుక్కులు చదువుతారో, ఎక్కువ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారో వాళ్ళకి అపారమైన జ్ఞానం వస్తుంది, మానసిక వికాసం వస్తుంది, మేధో శక్తి వస్తుంది. మనమంతా మేధావులుగా తయారవుతాం. ఏ దేశంలో పోయినా కూడా, ఏ ప్రాంతానికి పోయినా కూడా మనం ఈజీగా, సులభంగా బతుకుతాం. కాబట్టి ఎవరైతే అధ్యయనం ఎక్కువగా చేస్తారో వాళ్ళే పెద్ద పండితులుగా, మేధావులుగా, విజ్ఞులుగా, ప్రాజ్ఞులుగా, రసజ్ఞులుగా తయారైనారు. పదవి వ్యామోహంతోనే ఆర్ కృష్ణయ్య బీసీల సంక్షేమాన్ని నీరుగార్చారని బీసీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చైతన్యపరుస్తూ అనేక సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే బీసీలను పూర్తి స్థాయిలో చైతన్యపరుస్తున్నట్లు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సైతం బీసీలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టడంతో పాటు రాజకీయంగా బీసీలకు అవగాహన కల్పిస్తూ సంఘటితం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కుల గణన చేసి బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ఈ సందర్భంగా శంకర్రావు డిమాండ్ చేశారు. మా జనాభా ఎక్కువ దామాష ప్రకారంగా ఉన్నారు కనుక మాకు అంతనేటువంటి ఆలోచనతోనే
మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు సమావేశాలు కుల సంఘ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున మరి ముందుకెళ్తా ఉన్నాం. అత్యధిక సంఖ్యాకులైనటువంటి దాదాపు 54% అంటే 94లో మురళీధరరావు కమిషన్ 54% అని మన జనాభా లెక్కలు తేల్చినటువంటి విషయం. కానీ మరి ఇప్పుడు ఇవాళ 2024 జరుగుతూ ఉంది. అంటే అప్పటికి ఇప్పటికే జనాభా ఎంత పెరిగారో మరి ఒకసారి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు, ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పరిపాలన చేసేటువంటి సౌలభ్యాన్ని ఈ వర్గాలకు మీరు ఎందుకు కల్పించలేకపోతా ఉన్నారని నేను మీకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ఏదో మొక్కుబడిగా మాకు తాయిలాలు ఇచ్చినట్టుగా ఇస్తున్నారు తప్ప మరి సమస్త రంగాల్లో కూడా మా జనాభా దామాషా ప్రకారంగా మేము రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాం. ఇవాళ కులగణాంకాలు చేయాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కలిసాం, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కలిసాం, మంత్రులు కలిసాం. అయ్యా మీరందరూ కూడా బీసీల కార్డు చెప్పుకుని ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి చట్టసభల్లోకి వచ్చి కనీసం బీసీ తాలూకు మనోభావాలకు అనుగుణంగా ఈ భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు వచ్చినటువంటి హక్కుల్ని మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తులు, ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఈ వర్గాలకు ఏ విధంగా నష్టం జరుగుతూ ఉందనేది మరి ఆ నష్టాన్ని పూరించే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఒక బీసీని చెప్పుకుంటున్నాడు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, చట్టసభలో మాకు రిజర్వేషన్ కల్పించాలంటున్నాం, జనాభా కులాల యొక్క గణాంకాలు తీయమంటున్నాం. ప్రతి 10 సంవత్సరాలకు కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకి గణాంకాలు చేస్తారు. దాంతోపాటు మాకు కూడా కుల గణాంకాలు చేయాలని చెప్పి గతంలో బ్రిటిష్ వారు తీసినవి తప్ప ఇంతవరకు మరి కుల గణాంకాలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు రావాల్సినటువంటి వాటాని మాకు తప్పనిసరిగా చట్టసభలో అవకాశం ఇవ్వాలి. ప్రతి తిరుపతి జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా కాదు, అన్ని జిల్లాల్లో మా వాటా మాకు రావాలి. బీసీ సామాజిక వర్గాలకి ఇవ్వకపోతే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మా సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకి గుణపాఠం చెప్పే విధంగా కూడా మేము కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తామనే విషయం కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పూలే, జై భీమ్. శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రబద్ధంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టీటీడీపై ఉద్దేశపూర్వకంగానే రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని, తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే రంగనాయకుల మండపం కూడా రమణ దీక్షితులు హయాంలోనే మరమ్మత్తు పనులు జరిగాయని, అంతేకాకుండా ఆలయంలో తవ్వకాలు అంటూ రమణ దీక్షితులు తరచూ ఆరోపణలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ దీక్షితులను సీఎం జగన్ 4 సంవత్సరాల క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన ఇప్పటి వరకు విధులకు హాజరు కావడం లేదని, విధులకు హాజరు కాకుండానే రమణ దీక్షితుల కుటుంబంలో ఉన్నవారు జీతాలను మాత్రం తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. టీటీడీపై దుష్ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్న రమణ దీక్షితులపై టీటీడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు. తిరుమల శ్రీవారాలయంలో అన్నీ ఆగమోక్తంగానే నిర్వహించబడుతూ ఉన్నాయి. తిరుమల కైంకర్యాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వారి సూచనల మేరకే అధికారులు మేము ప్రోగ్రాంను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం ప్రకారమే కార్యక్రమ నిర్వహణ జరుగుతూ ఉంటుంది. రంగమండపంలో, తిరుమల రాయ మండపంలో స్తంభాలు పెట్టారని, తిరుమల ఆలయంలో ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా గోడలకి చిల్లులు పెడుతున్నారు, తిరిగి తవ్వకాలు జరుగుతున్నాయనేది అనేక అవాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ మండపాల్లో పైకప్పులు కుంగడము, ఇతర స్తంభాలు కొంచెం వీక్ అవడం వల్ల సపోర్టుగా మరొక రాతి స్తంభాలని ఆ సమయంలోనే గత 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అట్లాంటి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. పరకామణి కూడా పాత గ్రానైట్ బండల్ని తీసేసి ఆ ప్రాంతంలో రాతి బండల్ని ఇప్పుడు నూతనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. మేమందరం కూడా ప్రతినిత్యం దేవాలయంలోకి వెళ్తూనే ఉన్నాము. దేవాలయంలో కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ చేసుకుంటూనే ఉన్నాము.
కానీ సోషల్ మీడియాలో ఒక గౌరవమైన స్థానంలో ఉండి వంశపారంపర్యంగా సేవలు చేసుకున్న కుటుంబంలో వారు ఇటువంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆలయ ప్రతిష్టని తిరుమల వ్యవస్థలోని ఈ యొక్క విధంగా జరుగుతున్నదని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాలన్నీ కూడా భక్తులకు తెలియజేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమంలో ఉన్నాము. దేవాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ స్వామివారి కైంకర్యాలన్నీ పర్యవేక్షిస్తున్నాం కాబట్టి మా విధిగా భక్తులందరికీ ఇవన్నీ ఆలోచించవలసిందిగా, ఇట్లాంటి అవాస్తవాలను నమ్మకుండా మీరందరూ కూడా ఇట్లాంటి అవాస్తవాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు లక్షల మంది భక్తులు తిరుమల ఆలయంలోకి వస్తూ ఉంటారు. ఆలయంలో జరిగే అన్ని సేవల్లో భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. వారందరి కళ్ళ ముందే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. కానీ ఇవన్నీ ఏకాంతంగా గుడి మూసేసి జరిగే కార్యక్రమాల్లాగా వాళ్ళు చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మేమందరం కూడా ఈ విషయాలు తీవ్రంగా ఖండిస్తూ, అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు రమణ దీక్షల వారికి గౌరవ ప్రధాన అర్చకులుగా కూడా నియమించడం జరిగింది. వారు గౌరవ ప్రధాన అర్చకులుగా సుమారు 4 సంవత్సరాల నుంచి గుడికే రాకుండా ప్రతి నెలా కూడా 80,000 రూపాయల జీతాన్ని తీసుకుంటూ తిరిగి దేవాలయం పైన, ఈ వ్యవస్థ పైన ఇట్లా అపవాదులు సృష్టించడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారు కానీ వారి కుటుంబీకుల్లో వాళ్ళ అబ్బాయి కూడా నేటి వరకు కూడా సంవత్సరాల తరబడి దేవాలయానికే రాకుండా ఎప్పుడో ఒకసారి ఒక 2 రోజులు వచ్చి రెన్యువల్ చేసుకొని వెళ్ళినట్టు కైంకర్యాల్లో పాల్గొనకుండా ఇద్దరు దూరంగా ఎక్కడో బయట తిరుగుతూ ఇట్లాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం చాలా బాధాకరం. భక్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మా ప్రధాన అర్చకులు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి గౌరవ ప్రధాన అర్చకులు వంశపారంపర్య అర్చకులుగా కొంచెం మన గవర్నమెంట్లో కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా వారికి కొంచెం ఈ గౌరవ మర్యాదల కోసమని గౌరవ సంభావన వృత్తిగా గౌరవ ప్రధాన అర్చకులు అంటే వారికి ఇచ్చి రోజు దేవాలయంలోకి వచ్చే అవకాశం ఉన్నా వారు రాకుండా, పైగా దేవాలయంలో ఇట్లాంటి అపవాదులన్నీ కూడా పెట్టడం అనేది ఇబ్బందికరమైన విషయాలు కదా. జీతం తీసుకున్నప్పుడు రోజు వస్తే తెలుస్తాయి కదా వారికి కూడా, అప్పుడే ఖండించవచ్చు కదా. గతంలో కూడా ఇదే విధంగా తవ్వకాలు జరిగినాయి, పింక్ డైమండ్ అవాస్తవాలన్నీ చెప్పడము, దానిపైన ఇంతవరకు ప్రతిసారి ఆయనకు ఒక అలవాటు అయిపోయింది. వారికి ఒక ఐడెంటిటీ కోసం, వారి గుర్తింపు కోసం, వారు ఏదో ఇతర ప్రయోజనాల కోసం ఇట్లాంటి అవాస్తవాలు దేవాలయం పైన, స్వామివారి పైన చేయడం అనేది చాలా బాధాకరం. అది చాలా తప్పు కదా. ఆ వీడియో మేము కూడా మాకు ఎవరో పంపిస్తే చూడడం జరిగింది. స్వయాన ఆయన వాయిస్, ఆయన టీషర్ట్ వేసుకొని, ఆయన లుంగీలు కట్టుకొని ఉన్నాడు. పైగా ధర్మారెడ్డి గారి టీషర్ట్ వేసుకొని లుంగీలు కట్టుకుంటారు క్రిస్టియన్ అని చెప్పడం అనేది ఎంత అవాస్తవం. ధర్మారెడ్డి గారి క్రిస్టియన్ ఎట్లా అవుతారు? ఆయన హిందువుగా వాళ్ళ ఊర్లో దేవాలయాన్ని కూడా మేమే ప్రతిష్ఠ చేశాము. వేణుగోపాల స్వామి దేవాలయం వాళ్ళ ఊర్లో జీర్ణోద్ధరణ చేసి నూతనంగా దేవాలయం కట్టించడము, తర్వాత వారి ఊర్లోనే రామాలయాన్ని కూడా వాళ్ళ గ్రామస్తులందరూ కలిసి ఈ దేవాలయం నిర్మించే విధంగా చేయడము, ఆ కార్యక్రమాలకు మేము కూడా వెళ్ళడం జరిగింది. అట్లా అపవాదులు వేస్తే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా అదే టీషర్టు లుంగీ కట్టుకొనే ఇచ్చారు. మరి టీషర్టు లుంగీ కట్టుకున్నంత మాత్రానికి క్రిస్టియన్ అని చెప్పి అపవాదులు వేయడము, ఇట్లా అధికారులపైన అపవాదులు వేయడము, దేవాలయం పైన, దేవాలయ వ్యవస్థ పైన అపవాదులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, నందమూరి తేజస్విని, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తెలంగాణ ఎంపీ అనిల్ యాదవ్, కేంద్ర మంత్రి భగవత్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. One second.
తీసుకో వాసు వాయిస్ मंजू रश्मि भगवान बालाजी का दर्शन करते हुए हमें बहुत प्रसन्नता है। मैं मेरे सभी परिवार के साथ आके भगवान बालाजी का दर्शन किया और एक ही मन्नत मांगी, प्रधानमंत्री मोदी जी तीसरे बार प्रधानमंत्री बने और उन्हीं के नेतृत्व में भारत एक संपन्न समृद्ध राष्ट्र बने। अयोध्या में जैसा राम मंदिर बना है, उसके बाद उन्हीं के संकल्प के माध्यम से भारत देश में राम राज्य आए और सभी का कल्याण हुए। ये भगवान को हमने मांग किया है और मुझे भरोसा है मेरा कुल दैवत बालाजी ही है और जो कोई यह आके लीन होता है, दर्शन लेता है, उसकी मनोकामना भगवान बालाजी पूरा करता है और भगवान बालाजी हमें सभी को आशीर्वाद दे। माननीय प्रधानमंत्री जी तीसरी बार भारी बहुमत से प्रधानमंत्री बने, यह हमारा संकल्प है। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.